హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. ఈరోజు నేను మీకు పాత చింతకాయ పచ్చడి తయారు చేయడం చూపిస్తానండి. రండి, దానికి కావాల్సిన పదార్థాలు, అది తయారు చేసే విధానం చూద్దాం రండి. ఇదిగోనండి దానికి కావాల్సిన పదార్థాలు. ఇదిగోనండి, లాస్ట్ ఇయర్ది బిఫోర్ లాస్ట్ ఇయర్తో చింతకాయ పచ్చడి కొద్దిగా ఉందండి. ఇది తీసాను ఇవాళ పోపెట్టేద్దామని. మళ్ళీ కొత్త చింతకాయ పచ్చడి వచ్చేసింది కదండి, మళ్ళీ ఇది ఉండిపోతుందని చెప్పి దీన్ని కానిచ్చేద్దామని చెప్పి ఇవాళ దీన్ని తీసాను బయటికి. కొద్దిగానే ఉందండి, సరే సరదాగా మీరు అందరూ కూడా చూస్తారు కదా అని చెప్పి తీస్తున్నాను అనమాట అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇదిగోనండి ఎండుమిర్చి కావాలి, ఓ 10 ఎండుమిర్చి అండి. అంటే పచ్చడి కొంచెమే ఉంది కదా, అందుకని నేను ఎక్కువ వేయలేదండి. ఇగో 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర అనమాట అండి. తర్వాత కొద్దిగా బెల్లం, అంటే పులుపుగా ఉంటుంది కాబట్టి చింతకాయ కొద్దిగా బెల్లం వేసుకున్నాం అనుకోండి, ఆ పులుపు విరిగి మనకి కొంచెం కమ్మగా, అంటే తీగా కొద్దిగా బాగా పులుపు లేకుండా తీగా ఉంటుంది అనమాట అండి. కొంచెం అంటే మన ఇష్టాన్ని బట్టి కొద్దిగా వేసుకోవచ్చండి. కొంచెం బాగా ఇష్టమైన వాళ్ళైతే ఎక్కువ తీపి కూడా తింటారు, వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. నేనైతే కొద్దిగా తీసుకున్నానండి, రుబ్బేటప్పుడు వేయాలన్నమాట. రండి, ఇది ఎలా తయారు చేద్దాం చూద్దాం అండి. ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను. దీని మీద ఏమో మూకుడు పెడుతున్నాను. కొద్దిగా మూకుడు వేడెక్కిలోపు, మూకుడు వేడెక్కుతుందండి, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే పోపులో కొద్దిగానే ఆయిల్ వేయాలండి. తర్వాత మళ్ళీ మనం పచ్చడి అంతా రుబ్బిన తర్వాత పోపు పెడతాం కాబట్టి ఆ పోపు వేసినప్పుడు ఇంకొంచెం ఆయిల్ పడుతుంది. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఫస్ట్గా మనం ఇంగు వేసుకుందాం. ఇదిగోనండి, ఇంగు వేసాను. తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు. పప్పులు వేసుకోకపోయినా పర్వాలేదండి, మన ఇష్టం. వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది కదా అని చెప్పి నేను వేస్తూ ఉంటాను. వేగుతోందండి. కొంచెం పప్పులు అవి బాగా వేగిన తర్వాత, మిరపకాయ తొందరగా వేగిపోతుందండి, నల్లగా అయిపోతుంది ముందు వేస్తే. అందుకని కొంచెం ఇది వేగిన తర్వాత మనం అది వేసుకోవాలండి, మిరపకాయ వేసుకోవాలి. మెంతులు కొంచెం బాగా ఎర్రగా వేగాయి అనుకోండి, మనకి చేదు ఉండదన్నమాట. అందుకని మెంతులు కొంచెం ఎర్రగా వేగాలి. శనగపప్పు, మినపప్పు కూడా కొంచెం ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగితే మనకి బాగుంటుంది. ఇదిగోండి వేగింది. ఎండుమిర్చి వేస్తున్నాను నేను ఇప్పుడు. ఇదిగోనండి ఎండుమిర్చి వేసేసాను. ఇవి తొందరగానే వేగిపోతాయండి ఎండుమిర్చి. ఇవి ఇలా వేగుతూ ఉండగానే మనం ఏం చేయాలంటే, మనం సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చిను, కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇదిగోనండి, ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆ వేడికి ఇవి రెండు కూడా మగ్గిపోతాయండి, మరీ ఎక్కువ వేగిపోక్కలేదు. అందుకని చెప్పేసి ఇదిగోండి ఎండుమిర్చి ఇలా వేగింది కదా, ఎర్రగా వేగింది, మళ్ళీ నల్లబడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ వేడికి ఈ కొత్తిమీర, ఈ పచ్చిమిర్చి మగ్గిపోతాయండి. అప్పుడు అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి. ఇది కొంచెం చల్లారాలి, ఒక 5 నిమిషాలు పడుతుంది. కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టి చూపిస్తానండి. ఇదిగోనండి, పోపు చల్లారింది. పోపు అంతా మిక్సీలో వేసాను. ఫస్ట్ ఈ పోపు అంతా రుబ్బుకోవాలి. ఇది నలిగిన తర్వాత అప్పుడు ఈ చింతకాయ పచ్చడి వేసి మళ్ళీ రుబ్బి ఇప్పుడు పోపు పెట్టాలండి. ఇప్పుడు ఇది రుబ్బి చూపిస్తాను. ఇదిగోనండి, పోపు అంతా ఇలా నలిగింది. ఇలా నలిగిన తర్వాత మనం ఈ చింతకాయ పచ్చడి అంతా వేసేసుకోవాలండి. ఇందులో వేసేసానండి, చింతకాయ పచ్చడి అంతా ఇందులో వేసేసాను. ఇదిగోనండి, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బెల్లం కూడా వేసేసి మిక్సీ పట్టేస్తానండి. మిక్సీ పట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసి పోపు వేసుకోవాలి. ఈలోగా ఇది రుబ్బుతానండి. పచ్చడి అంతా ఇలా రుబ్బేశాను.
మిక్సీ పట్టేసా, మెత్తగా అయిపోయిందండి అన్నీ కలిసి. ఇదిగోనండి. ఇప్పుడు దీనికి కొంచెం చిన్న పోపు వేసుకుందాం. ఇంకో స్టవ్ వెలిగించాను, కొద్దిగా నూనె వేసుకుందామండి. దీనికి పెద్ద ఎక్కువ నూనె అక్కర్లేదండి, కొద్దిగా చాలండి. అన్నంలో నువ్వుల నూనె వేసుకు తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఇంకోటి కొద్దిగా ఇంగు వేస్తున్నాను, కొద్దిగా మినప్పప్పు, కొంచెం ఆవాలు. ఇదేనండి పోపు, ఇంకేం అక్కర్లేదు. వేసుకుంటే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇదిగోనండి ఒక ఎండుమిర్చి. కొద్దిగా మినపప్పు ఎర్రగా వేగాలండి. వేగితే మనం పచ్చడి తిన్నప్పుడు పంటి కింద కటకట పడుతుంది, చాలా రుచిగా ఉంటుంది. అందుకని దీన్ని కొంచెం వేగనివ్వాలండి. ఈ వేడికి ఇంగు కూడా బాగా వాసన పడుతుంది, గుమగుమలాడుతుందండి పచ్చడి అప్పుడు. ఇదిగోనండి వేగిపోయింది. ఇందులో పచ్చడి అంతా వేసేద్దాం. ఇదిగోనండి. ఎంతో లేదండి, కొద్దిగానే ఉంది పచ్చడి ఇంట్లో, అదే పోపెట్టేశాను. మళ్ళీ కొత్తది వచ్చేసింది. ఇదిగోనండి పోపు అంతా ఇలా కలిసిపోయింది. కొంచెం ఇలా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అదే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మనం ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. ఇదిగోనండి పచ్చడి అంతా తీసేసాను. ఇదిగోనండి గుమగుమలాడే పాత చింతకాయ పచ్చడి అండి. పులపులగా తీతీగా కారం కారంగా ఉంటుందండి. ఇది బాలింత్రాలకు కూడా పెడతారండి, చాలా మంచిదండి. పచ్చాల వాళ్ళకి, జ్వరాలు వచ్చి తగ్గిన వాళ్ళకి, బాలింత్రాలకు అందరికీ పెట్టేవారండి మా చిన్నప్పుడు. చాలా బాగా రుచిగా ఉంటుంది, కొంచెం అన్నం తింటారని చెప్పేసి ఇలాంటివన్నీ పెడుతూ ఉండేవారు. చాలా బాగుండేదండి. చాలా అన్నంలోకి అయితే కొంచెం నూనె వేసుకుని, అంటే నువ్వుల నూనె వేసుకుని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకు తిన్నారనుకోండి, చాలా అమోఘంగా ఉంటుందండి రుచి మాత్రం. పాత చింతకాయ పచ్చడి చాలా మంచిదండి. కొత్త చింతకాయ కొంచెం కాళ్ళు ఆగుతాయి, వాతం అంటారు, కానీ పాత చింతకాయ వేడి చేస్తుందండి. అందుకని చాలా మంచిదని అనేవారండి. మీకు ఈ పచ్చడి నచ్చితే మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి.